చరిత్ర ఎప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. గొంగళి పురుగులంటే మనకు అసహ్యం. ఇట్లా గొంగళి పురుగు వస్తే పుల్ల పెట్టి బయట తీసి పారేస్తాం. అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎవాల్వ్ అయ్యి సీతాకోక చిలుక అయితే దాన్ని పట్టుకుని వన్ సెల్ఫీ విత్ సీతాకోక చిలుక అని ప్రతివాడు పోజ్ తీసుకుంటాడు. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, మీరు సక్సెస్ఫుల్ కాబోతే ప్రపంచం మిమ్మల్ని తీసి పుల్లలతో బయటపడేస్తుంది. మీరు సక్సెస్ఫుల్ అయితే వాడు నాకు తెలుసు, ఈ అమ్మాయి నాకు తెలుసు అని నెత్తి మీద పెట్టుకుంటుంది ఈ ప్రపంచం. ఎప్పుడైతే జీవితాన్ని మనకిష్టం వచ్చినట్టు మన కోసం మనం బతుకుతామో ఆ జీవితం బాగుంటుంది. ఆ జీవితం బాగుంటుంది. మన కోసం మీరు చేసే పనిని ఇష్టపడి చేయండి, కష్టపడి చేయకండి. జస్ట్ నుంచుని చెప్పండి, దిస్ ఇస్ మై లైఫ్, హూ ఆర్ యూ. మన నెగిటివ్ ఎమోషన్స్ కూడా మన ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా? ఎక్కువ రోజుల వరకు బాధపడుతూ డిప్రెషన్ లో దుఃఖంలో ఉంటే అది లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా కోప్పడుతూ చిరాకు పడుతూ ఉంటే అది లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో ఉంటే అది హార్ట్ అండ్ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా భయపడుతూ ఇన్సెక్యూర్ గా ఉంటే అది కిడ్నీస్ ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా మన నెగిటివ్ ఎమోషన్స్ మన బాడీ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే రోజు కొంత టైం కేటాయించి యోగా, మెడిటేషన్ అండ్